ప్రస్తుతం నేను పోలవరం కుడికాలువకు సంబంధించినటువంటి ఒక వంతెన మీద ఉన్నాను. ఇది గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వెంపల్లె గ్రామానికి సంబంధించినటువంటి వంతెన. అంటే ఇది పోలవరం కుడికాలువ సంబంధించినటువంటి వంతెన. అంటే ఇటుపక్క అటుపక్క గ్రామాలకి వారధిగా ఈ వంతెన పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇలాంటి వంతెనలు పోలవరం కుడికాలువ మీద చాలా వరకు కట్టారు. అయితే ఈ వంతెనలు నిర్మాణం అయితే జరిగింది కానీ అంటే ఈ నిర్వహణ సరిగ్గా లేదని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ వంతెనలు నిర్మించి ఒకసారి మా కెమెరామెన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ వంతెనలు నిర్మించి చాలా కాలం అయింది, సరిగ్గా నిర్వహణ లేకపోవడంతో ఇక్కడ అంటే మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అంటే ఈ ఏదైతే వంతెనకి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఐరన్ గ్రిల్ ఉంటుందో అదంతా కూడా పూర్తిగా బయటికి వచ్చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే ఇక్కడ మొత్తం అన్ని వంతెనలు కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు క్లియర్గా చూడొచ్చు. అంటే మెయిన్ ప్రధానంగా ఈ ఐరన్ ఓసులతోనే ఈ వంతెన నిర్మాణం జరుగుతుంటుంది. ఇవి బయటకు వచ్చిన అంటే పూర్తిగా మెయిన్ ప్రధానంగా ఉన్నటువంటి వంతెనంతా కూడా పాడవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇలాంటివి చూస్తే కనుక మొత్తం ఈ వంతెనంతా కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే సరైన నిర్వహణ లేకపోవడంతో ఎట్లా ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వంతెనలు నిర్మించిన తర్వాత ఇక్కడ వచ్చేది వర్షాకాలం, ఖచ్చితంగా గతంలో కూడా వర్షాలు కురిసినాయి. ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఇక్కడ ఈ వంతెనలు ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోవటం, చుట్టుపక్కల ఇదంతా కూడా మొత్తం చెత్త చెదారం చేరటంతో ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా నిలిచిపోయి ఇక్కడ ఈ వంతెనంతా కూడా పూర్తిగా పాడవుతుంది. భారీ వాహనాలు కావచ్చు, ట్రాక్టర్లు, లారీలు కావచ్చు ఈ వంతెన గుండా వెళ్ళడంతో పూర్తిగా పాడవుతుందని చెప్పి స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది స్థానికులు మాట్లాడుతున్నారు. ఒకసారి ఏంటి అంటే ఎవరికైనా చెప్పారా పంచాయతీ వాళ్ళకి కానీ లేదంటే అధికారులకు కానీ ఎప్పుడైనా చెప్పారు? వాళ్ళు ఏమైనా మాట్లాడారు? 2-3 సంవత్సరాలు ఉపాధి హామీ వాళ్ళతో చెప్పామండి. ఇది తెంపల్లి నుంచి వెర్మనగూడెం వెళ్ళే ఆర్ఎన్బి రోడ్డు పోలవరం మీద బ్రిడ్జి 10 సంవత్సరాలు అయింది కట్టి. 10 సంవత్సరాలు అయితే ఈ వంతెన మీద వర్షాలు పడినప్పుడు పక్కమ్మటి సైడ్లో అమ్మటి నీళ్లు పోవటానికి హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ ఏమైందంటే ఈ మట్టి అంతా పేరుకుపోయి గతంలో 2 సార్లు తీయించేసరికి నీట్గా ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఈ సంవత్సరం తీయలేదు చెప్పినా ఆర్ఎన్బి వాళ్ళకి కోరుకుంటున్నాం. ఆ మట్టి అంతా షిల్ట్ తీసేస్తే వంతెన క్లీన్ చేస్తేనే ఈ బ్రిడ్జికి మనుగడ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు 10 సంవత్సరాలు అంది, ఇంకా 10 సంవత్సరాల్లో వంతెన బ్రిడ్జి డ్యామేజ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇది ఆర్ఎన్బి వాళ్ళని కోరుకుంటున్నాం. మేము ఉపాధి హామీ వాళ్ళతో చేయించాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ చూశారు కదా. అంటే ఇది ఇక్కడ మా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇదే విధంగా బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ గుంతలు పడిపోయింది. మరోవైపు మీరు సైడ్ చూడొచ్చు. ఇదంతా కూడా ఇది ఇక్కడ పైప్ లైన్లు కూడా వెళ్ళి ఇవన్నీ కూడా పూర్తిగా అంటే పరిశుభ్రంగా ఉంచాల్సిన పరిస్థితి. అంతా వాటర్ పైప్ లైన్లు అంతా వెళ్తూ ఉంటాయి. ఇక్కడంతా కూడా పూర్తిగా చెత్త చెదారం చేరిపోవడం, మట్టి పెరిగిపోవడంతో ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ అంతా కూడా నిలిచిపోయి బ్రిడ్జ్ పాడవుతుందని చెప్పి ఆ స్థానికులు చెప్తా ఉన్నారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి రాబోయే కాలం ఇంకా వర్షాలు ఎక్కువ పడతాయన్నట్టు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఆర్ఎన్బి అధికారులు, స్థానిక అధికారులు పట్టించుకొని వీటి నిర్వహణ కూడా చూడాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా కూడా ఎక్కడికక్కడ అంటే మొత్తం మెయిన్ బ్రిడ్జ్ మీద కూడా మట్టి పేరుకుపోయి ఉంది. మొత్తం ఒక ఇది పూర్తిగా కూడా శిథిలావస్థకి వచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వంతెనలు పోలవరం కుడికాలువ మీద చాలా వరకు కట్టారు. అయితే ఈ వంతెనలు నిర్మాణం అయితే జరిగింది కానీ అంటే ఈ నిర్వహణ సరిగ్గా లేదని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ వంతెనలు నిర్మించి ఒకసారి మా కెమెరామెన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ వంతెనలు నిర్మించి చాలా కాలం అయింది, సరిగ్గా నిర్వహణ లేకపోవడంతో ఇక్కడ అంటే మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అంటే ఈ ఏదైతే వంతెనకి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఐరన్ గ్రిల్ ఉంటుందో అదంతా కూడా పూర్తిగా బయటికి వచ్చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే ఇక్కడ మొత్తం అన్ని వంతెనలు కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు క్లియర్గా చూడొచ్చు. అంటే మెయిన్ ప్రధానంగా ఈ ఐరన్ ఓసులతోనే ఈ వంతెన నిర్మాణం జరుగుతుంటుంది. ఇవి బయటకు వచ్చిన అంటే పూర్తిగా మెయిన్ ప్రధానంగా ఉన్నటువంటి వంతెనంతా కూడా పాడవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇలాంటివి చూస్తే కనుక మొత్తం ఈ వంతెనంతా కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే సరైన నిర్వహణ లేకపోవడంతో ఎట్లా ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వంతెనలు నిర్మించిన తర్వాత ఇక్కడ వచ్చేది వర్షాకాలం, ఖచ్చితంగా గతంలో కూడా వర్షాలు కురిసినాయి. ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఇక్కడ ఈ వంతెనలు ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోవటం, చుట్టుపక్కల ఇదంతా కూడా మొత్తం చెత్త చెదారం చేరటంతో ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా నిలిచిపోయి ఇక్కడ ఈ వంతెనంతా కూడా పూర్తిగా పాడవుతుంది. భారీ వాహనాలు కావచ్చు, ట్రాక్టర్లు, లారీలు కావచ్చు ఈ వంతెన గుండా వెళ్ళడంతో పూర్తిగా పాడవుతుందని చెప్పి స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది స్థానికులు మాట్లాడుతున్నారు. ఒకసారి ఏంటి అంటే
ఎవరికైనా చెప్పారా పంచాయతీ వాళ్ళకి కానీ లేదంటే అధికారులకు కానీ ఎప్పుడైనా చెప్పారు వాళ్ళు ఏమైనా మాట్లాడారు? 2-3 సంవత్సరాలు ఉపాధి హామీ వాళ్ళతో చెప్పామండి. ఇది తెంపల్ నుంచి వెర్బనగూడెం వెళ్ళే ఆర్ఎండ్బి రోడ్డు పోలవరం మీద బ్రిడ్జి 10 సంవత్సరాలు అయింది కట్టి. 10 సంవత్సరాలు అయితే ఈ వంతెన మీద వర్షాలు పడినప్పుడు పక్కమ్మటి సైడ్లో అమ్మటి నీళ్లు పోవటానికి హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ ఏమైందంటే ఈ మట్టి అంతా పేరుకుపోయి గతంలో 2 సార్లు తీయించేసరికి నీట్గా ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఈ సంవత్సరం తీయలేదు చెప్పినా ఆర్ఎండ్బి వాళ్ళకి కోరుకుంటున్నాం. ఆ మట్టి అంతా షిల్ట్ తీసేస్తే వంతెన క్లీన్ చేస్తేనే ఈ బ్రిడ్జికి మనుగడ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు 10 సంవత్సరాలు అంది, ఇంకా 10 సంవత్సరాల్లో వంతెన బ్రిడ్జి డ్యామేజ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇది ఆర్ఎండ్బి వాళ్ళని కోరుకుంటున్నాం. మేము ఉపాధి హామీ వాళ్ళతో చేయించాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ చూశారు కదా, అంటే ఇది ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇదే విధంగా బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ గుంతలు పడిపోయింది. మరోవైపు మీరు సైడ్ చూడొచ్చు, ఇదంతా కూడా ఇది ఇక్కడ పైప్ లైన్లు కూడా వెళ్ళి ఇవన్నీ కూడా పూర్తిగా అంటే పరిశుభ్రంగా ఉంచాల్సిన పరిస్థితి. అంతా వాటర్ పైప్ లైన్లు ఇవంతా వెళ్తూ ఉంటాయి. ఇక్కడంతా కూడా పూర్తిగా చెత్త చెదారం చేరిపోవడం, మట్టి పెరిగిపోవడంతో ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ అంతా కూడా నిలిచిపోయి బ్రిడ్జ్ పాడవుతుందని చెప్పి ఆ స్థానికులు చెప్తా ఉన్నారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి రాబోయే కాలం ఇంకా వర్షాలు ఎక్కువ పడతాయన్నట్టు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు, స్థానిక అధికారులు పట్టించుకొని వీటి నిర్వహణ కూడా చూడాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా కూడా ఎక్కడికక్కడ అంటే మొత్తం మెయిన్ బ్రిడ్జ్ మీద కూడా మట్టి పేరుకుపోయి ఉంది. మొత్తం ఒక ఇది పూర్తిగా కూడా శిథిలావస్థకి వచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అంటే ఎవరికైనా చెప్పారా పంచాయతీ వాళ్ళకి కానీ లేదంటే అధికారులకు కానీ ఎప్పుడైనా చెప్పారు వాళ్ళు ఏమైనా మాట్లాడారు? 2-3 సంవత్సరాలు ఉపాధి హామీ వాళ్ళతో చెప్పామండి. ఇది తెంపల్ నుంచి వెర్బనగూడెం వెళ్ళే ఆర్ఎండ్బి రోడ్డు పోలవరం మీద బ్రిడ్జి 10 సంవత్సరాలు అయింది కట్టి. 10 సంవత్సరాలు అయితే ఈ వంతెన మీద వర్షాలు పడినప్పుడు పక్కమ్మటి సైడ్లో అమ్మటి నీళ్లు పోవటానికి హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ ఏమైందంటే ఈ మట్టి అంతా పేరుకుపోయి గతంలో 2 సార్లు తీయించేసరికి నీట్గా ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఈ సంవత్సరం తీయలేదు చెప్పినా ఆర్ఎండ్బి వాళ్ళకి కోరుకుంటున్నాం. ఆ మట్టి అంతా షిల్ట్ తీసేస్తే వంతెన క్లీన్ చేస్తేనే ఈ బ్రిడ్జికి మనుగడ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు 10 సంవత్సరాలు అంది, ఇంకా 10 సంవత్సరాల్లో వంతెన బ్రిడ్జి డ్యామేజ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇది ఆర్ఎండ్బి వాళ్ళని కోరుకుంటున్నాం. మేము ఉపాధి హామీ వాళ్ళతో చేయించాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ చూశారు కదా, అంటే ఇది ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇదే విధంగా బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ గుంతలు పడిపోయింది. మరోవైపు మీరు సైడ్ చూడొచ్చు, ఇదంతా కూడా ఇది ఇక్కడ పైప్ లైన్లు కూడా వెళ్ళి ఇవన్నీ కూడా పూర్తిగా అంటే పరిశుభ్రంగా ఉంచాల్సిన పరిస్థితి. అంతా వాటర్ పైప్ లైన్లు ఇవంతా వెళ్తూ ఉంటాయి. ఇక్కడంతా కూడా పూర్తిగా చెత్త చెదారం చేరిపోవడం, మట్టి పెరిగిపోవడంతో ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ అంతా కూడా నిలిచిపోయి బ్రిడ్జ్ పాడవుతుందని చెప్పి ఆ స్థానికులు చెప్తా ఉన్నారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి రాబోయే కాలం ఇంకా వర్షాలు ఎక్కువ పడతాయన్నట్టు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు, స్థానిక అధికారులు పట్టించుకొని వీటి నిర్వహణ కూడా చూడాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా కూడా ఎక్కడికక్కడ అంటే మొత్తం మెయిన్ బ్రిడ్జ్ మీద కూడా మట్టి పేరుకుపోయి ఉంది. మొత్తం ఒక ఇది పూర్తిగా కూడా శిథిలావస్థకి వచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించాలని చెప్పి స్థానికులు కోరుతూ ఉన్నారు. అటుపక్క ఇటుపక్క గ్రామాల ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన నిర్వహణ మరమ్మతులు చేసి పూర్తిగా దీన్ని సక్రమంగా పరిశుభ్రంగా నిర్వహించాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయితో మన ఆర్టీవీ గన్నవరం నియోజకవర్గం నుంచి.